సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో వర్ష బీభత్సం సృష్టించింది. నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో హుస్నాబాద్ అతలాకుతలమైంది. హుస్నాబాద్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 30 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అక్కన్నపేట మండలం కట్కూరులో 26 సెంటీమీటర్లు, చిగురుమామిడి మండలంలో 23.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పిల్లివాగు ఉధృతితో తంగళ్లపల్లి, శనిగరం మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. పోరెడ్డిపల్లి, అక్కినపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం అంతా తడిచిపోయింది. భారీ వర్షాలకు 1000 ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీట మునిగాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని పంట నష్టం తాలూకు విజువల్స్ మనం చూస్తున్నాం. భారీగా నీట మునిగిపోయిన పంట పొలాలు, బోరుమంటున్న రైతు విజువల్స్ మనకు కనిపిస్తోంది. చేతికందిన పంట పొలాలు నీట మునగడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్న సిచ్యువేషన్. పంట పొలాల దగ్గర, మార్కెట్ యార్డుల్లో తడిసిన ధాన్యం కుప్పలు తుప్పలుగా పోసి ఉన్న పరిస్థితి. భారీ వర్షం, ఈ వరద దాటికి ధాన్యం కుప్పలు కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఇంత మేరకు ఉంటుందని ఎవరు ఊహించలేదనే చెప్పాలి. పంట పొలాలు భారీగా నీట మునిగిపోయాయి. అపార నష్టాన్ని రైతుకు మిగిల్చినట్టుగా మనకు తెలుస్తోంది. చేతికందిన పంట పొలాలు నీట మునగడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. హుస్నాబాద్లో వర్షం బీభత్సమే సృష్టించిందని చెప్పాలి. నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా కురిసిన ఈ వర్షంతో హుస్నాబాద్ అతలాకుతలమైంది. చరిత్రలోనే రికార్డు స్థాయిలో హుస్నాబాద్లో 30 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అక్కన్నపేట మండలం కట్కూరులో 26, చిగురుమామిడి మండలంలో 23.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే ఎంత భారీ వర్షం పడిందో ఊహించవచ్చు. పిల్లివాగు ఉధృతితో తంగళ్లపల్లి, శనిగరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోరెడ్డిపల్లి, అక్కినపల్లి మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం అంతా తడిసిపోయింది. భారీ వర్షాలకు 1000 ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీట మునిగాయి. ఇక్కడ కుప్పపోయి ఉన్నాయి. పట్టిను 18 చచ్చిండు. మార్చరు పెట్టుకోండి, కిలన్ని తక్కువ పెట్టుకోండి. మల్లుడు చచ్చిపోయాడు. మాకు వెళ్ళని పరిస్థితులు ఉన్నదని పోయి పట్టి అన్నది మేము కౌలు తీసుకున్నాం. కౌలు తీసుకున్నాక వరి కోతకు వచ్చింది. ఆల్రెడీ కోతకు వచ్చింది కానీ నిన్న 10 గంటలకు స్టార్ట్ అయింది వాన. నైట్ 10 గంటల దాకా ఒకటే వర్షం కొట్టుడు. అసలు వాన ఎన్నడూ చూడలే. కాకపోతే ఏంటంటే మేము కోసుకున్న టైంలో ఇట్లా నీళ్ళు వచ్చినాయి. మాకు కౌలు తీసుకున్నాం. ఎకరాన 15,000 రూపాయలు, 5 ఎకరాల పొలం పెట్టినాం. ఎక్కడ రాకుండా అయిపోయింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కురిసిన ఎడతెరిపి లేని వర్షానికి పంట పొలాలు నీట మునిగాయి. రైతుకు అపార నష్టం మిగిల్చిందని చెప్పచ్చు. విజువల్స్లో కనిపిస్తోంది. చేతికొచ్చిన పంట పూర్తిగా నీటి పాలవడంతో రైతులు వాపోతున్నారు. అలాగే అక్కడ రోడ్లపై కానీ లేకపోతే మార్కెట్ యార్డ్ల దగ్గర కుప్పలుగా పోసిన ధాన్యం కూడా వర్షానికి కొట్టుకుపోయిన సిచ్యువేషన్. గతంలో హుస్నాబాద్ చరిత్రలో ఏ రోజు లేని విధంగా దాదాపు 30 సెంటీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదైందంటే కనుక ఎలాంటి నష్టం ఇది మిగిల్చింది అనేది ఊహించవచ్చు. రైతుకి అపార నష్టం కలిగించింది. కన్నీరు పెడుతున్న రైతు జరిగిన నష్టానికి తీవ్ర ఆందోళనలో ఉన్న సిచ్యువేషన్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని సిచ్యువేషన్ మనం చూస్తున్నాం బాక్స్లో. రైట్, మా కరెస్పాండెంట్ రమణ అక్కడి నుంచి రిపోర్ట్ అందిస్తూ ఉన్నారు. భారీ వర్షాలతో హుస్నాబాద్ మార్కెట్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి మాట్లాడదాం. రమణ.
మోంతా తుఫాను అటు ఆంధ్రప్రదేశ్తో పాటుగా ఇటు తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగాన్ని అతలాకుతలం చేసింది. ముఖ్యంగా వరి పంటతో పాటుగా పత్తి పంటలన్నీ కూడా ఇప్పుడు నేల కొరిగిపోయినాయి. మరొక వైపు ధాన్యాన్ని కళ్ళాల్లో తీసుకొచ్చి ఇక్కడ ఆరబోసుకున్నారు. కానీ మొత్తం నిన్న కురిసిన వర్షానికి పూర్తిగా పంట అంతా కూడా తడిసిపోయింది. చాలా కళ్ళాల్లో ఇదే దుస్థితి నెలకొంది. చాలా చోట్ల ఇంకా ఇక్కడ టార్పాలిన్స్ ఉన్నాయి మార్కెట్ యార్డ్లో, కానీ చాలా చోట్ల టార్పాలిన్స్ లేవు. ఈ క్రమంలో రైతులంతా కూడా లబోదీపమంటారు. మనం చూస్తే ఒకసారి హుస్నాబాద్లోనైతే వర్ష బీభత్సాన్ని చూసాం మనం నిన్న. అంటే మొత్తం వర్షాకాలం పడాల్సిన వానంతా కూడా ఒకే రోజు పడిందా అన్నట్టుగా మొత్తంగా కుండపోత వర్షం నిన్నంతా కూడా కురిసింది. అయితే ఈరోజు కొంత ఎడతెరిపి లేని వర్షానికి కొంత పుల్ స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలో మొత్తంగా రైతులైతే తీవ్రంగా నష్టపోయారు. నిన్న చిగురుమామిడిలో 23.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా హుస్నాబాద్ చరిత్రలో ఎప్పుడు కనీవిని ఎరగని విధంగా మొత్తంగా 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మనం చూడవచ్చు రైతులంతా కూడా వచ్చి ఇప్పుడు వాళ్ళ ధాన్యం పరిస్థితి ఏంటి అనేది చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇక్కడ ఒక రైతు ఉన్నారు ఆరపల్లికి సంబంధించి, ఆయనతో మనం మాట్లాడిద్దాం. వాళ్ళకి ఎలాంటి నష్టం జరిగింది, ముఖ్యంగా ఇన్ని రోజుల నుంచి ధాన్యం కొనుగోలు ఎందుకు చేపట్టలేదో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అసలు ధాన్యం కొనుగోలు స్టార్ట్ అయినాయా? వీడు ఇవి ఎండుతలేవు, షార్ట్ అయింది కానీ ఎండుతలేవు. మరి నిన్న వాన పడ్డది కదా, ఎట్లా నష్టం జరిగిందా? బాగానే ఇక్కడేమో అడగలేదు కానీ పొలాలలో బాగా నష్టం జరిగింది. పొలాలు మొత్తం పడిపోయినాయి, ఏం లేకుండా కొయ్య రాకుండా. ప్రధానంగా ఏ పంటలకు నష్టం జరిగింది? పత్తికున్ను వరికి. పత్తికి తక్కువ, పత్తి ఖరాబ్ అయింది. వరి అయితే ఈ వరకు వాళ్ళు కొయ్యలేదు. ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలంటారు? ప్రభుత్వాలు ఏం చేయాలంటారు ఒక రైతుగా? ప్రభుత్వం ఏం చేస్తారు సార్? ఇప్పుడు దీనికి ప్రభుత్వం ఏం చేస్తారు? ఒక రైతు నట్టపోయింది అంటే ఏమన్నా చేయచ్చు. మొత్తం రైతులంతా నట్టపోయి ఎవరు కానీ సాయం చేస్తావు. ఇప్పుడు ఈ మిషన్లు రావాలంటే ఇంకొక నెల రోజులు కావాలి. అందులో ట్రాక్టర్ పోవాలి, మిషన్ పోవాలి. కోయానంటే కోస్తుంది, సైన్ మిషన్ వచ్చి కోస్తుంది. అందులో ట్రాక్టర్ ఎట్లా పోవాలి, వాటి ఎట్లా వస్తాయి ఇతలకి రావు. ఇంకా 15-20 రోజుల దాకా ఈ వాన కొట్టకపోతే రైతు గడ్డ కొద్దిగా సగం పోతాయి, సగం వస్తారు. లేకపోతే మొత్తం ఇట్నే వానలు ఉంటే రైతు మొత్తం నాశనం అయినట్టే. నిన్న కురిసిన వర్షము దాదాపు వానాకాలం మొత్తం కురిసిన వర్షం లాగా అనిపించింది. మీకు ఏమనిపించింది? అది మా జీవితంలో మేము చూడలేదు. అది జీవితం మందము నా పొద్దుగాల 8 గంటలకు మొదలు పెడితే ఇయ్యాల తెల్లారి 6 గంటల దాకా మొత్తం తెల్ల దాకా పోసింది బాగా వాన. దీనివల్ల రైతులకు తీవ్రమైన నష్టం. బాగా నష్టం కాదు, కోలుకోని నష్టం. రైతు కోలుకోడిగా. ఇప్పుడు ఒక్కొక్క రైతు ఎకరాన 40,000 50,000 పెట్టి కూర్చున్నాడు. ఇప్పుడు అంత చేతికి వచ్చే వరకు 10,000 కూడా స్టార్ట్లేవు. రైతు ఏం చేస్తే ఉరి పెట్టుకునే పరిస్థితి, కానీ రైతుకి ఏం లాభం లేదు. నిన్నటి వర్షంతో ఒక పెద్ద ప్రభావం అయితే కనిపిస్తుంది. మోంతా తుఫాను అటు ఆంధ్రప్రదేశ్తో పాటు ఇటు తెలంగాణ రైతుల నడ్డి విరిచిందని మాత్రం చెప్పుకోవచ్చు. రైతుల మాటల్లో అసలు దుఃఖం తప్ప కనీసం వాళ్ళకు ఒక ఊరట లభిస్తుందనే ఒక ఆశ కూడా వాళ్ళ ముఖాల్లో కనిపించని పరిస్థితులను మనం చూడవచ్చు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్. చెప్తే ఈయన అవి అప్పుడప్పుడు కోసిపోతామంటే మార్కెట్లో వస్తుందని అన్నాడు. ఏమనంటే లొల్లి పెడతాడు. ఈయనలే ఏం పండిస్తాం, ఏం చేస్తాం మేము. ఇప్పుడు ఇక చాలా మంది పోసుకొని సత్తుడే ఉంటుంది మాకు. ఇక అసలు ఈయనే ఎవరు కట్టిస్తారు, ఇక ఎవరు ఏం చేస్తారు. కలువని ఎక్కుంటా పోయింది. మేము మాట్లాడదాం, కాళ్ళు మొక్కుతామని అంటే ఇక చెప్పకుండా మాకు నెట్టుకుంటా పోతాండ్రు మేడానికి. అసలు ఇట్లా చూసి నీవి కూడా చూడనిస్తలేరు, తీసుకొని వెళ్తాండ్రు. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా? మేము బతకాలా సావాలా? ఎట్లా చేయాలి సార్? మేము ఎట్లా చేయాలి చెప్పు. ఆడపిల్లల మాకు ఏం చేయాలి సార్? మాకు ఉన్న అన్ని ఓట్లు పోయినాయి. మేము ఎంత బతకాలి? ఇక మేడానికి కలవడానికి పోతే నెట్టుకుంటా పోతారు. మాకు అసలు కలివినిస్తలేరు మేడానికి. కెమెరా సెట్ చేసుకోరు.
అన్న వెనక వచ్చా అన్న నువ్వు జరిగే వెనక అన్న అన్న అమ్మ ఏడోదమ్మా అమ్మ నువ్వు ఏడవకు కలెక్టర్ మేడం సాయం చేస్తే సాయం చేస్తుంది మేడం వచ్చింది ఒక్క కిలో పెట్టుకోమని బట్టలన్నీ మనకి ఇచ్చే 2 లక్షలు రైట్, రైతే దేశానికి వెన్నెముక అంటూ ఉంటారు. రైతుని రాజును చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎలాంటి విపత్తు వచ్చినా ముందుగా నష్టపోయేది రైతు అనేది మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్న పరిస్థితి. ఒక మహిళా రైతు జరిగిన నష్టానికి గుండె లవిసేలా ఎలా రోధిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. ప్రతి రైతు కూడా అప్పు చేయనిదే పంట వేయని సిచ్యువేషన్ మన భారతదేశంలో. ఎకరానికి ఎంతో కొంత అప్పు తెచ్చి పండించుకొని ఆ పంటని చూసి అప్పును గురించి కూడా వాళ్ళు ఆలోచించరు. ఓ రైతు కళ్ళ నిండా వాళ్ళ పంట చేతికి వచ్చినప్పుడు ఉండే ఆనందం ఇంకా ఎక్కడ కూడా ఉండదని చెప్తూ ఉంటారు. అలాంటి పంట ఇలాంటి తుఫాన్తో పూర్తిగా కొట్టుకుపోయిన క్రమంలో ఆమె రోదనలు మిన్నట్టుతున్నాయి. కలెక్టర్ మేడం ఉన్నారు, మిమ్మల్ని ఆదుకుంటారు అని అక్కడ వాళ్ళు చెబుతున్నా ఆమెకు సాంత్వన లభించని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని ఎకరాల్లో పంట వేశారో, ధాన్యం ఏ రకంగా తడిసి ముద్దయిందో, నీటికి ఏ రకంగా కొట్టుకుపోయిందో కానీ ఆమె ఆవేదన, ఆమె రోదన మాత్రం కంట తడి పెట్టిస్తోంది అక్కడ ఉన్న వాళ్ళని కూడా. ఆరుగాలం కష్టపడి ఎన్నో అప్పులు సొప్పులు నష్టాలు కూర్చి పంట వేస్తూ ఉంటారు రైతులు. అలాంటిది ఇలాంటి అకాల వర్షాలకు, వరదలకు, తుఫాన్లకు జరిగే నష్టాన్ని ఎవరు పూరించాలి, ఎవరు వారిని ఆదుకోవాలి అనే ఆవేదన ఆమె కళ్ళలో కనిపిస్తోంది. గుండె లవిసేలా ఆమె రోధిస్తోంది, నా పంట నా ధాన్యం అంటూ. అధికారులు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దీనిపై వెంటనే వారికి జరిగిన నష్టానికి మేము ఉన్నామంటూ ఒక భరోసాని ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తున్న నేపథ్యం మనం చూస్తున్న విజువల్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోనివి. మార్కెట్ యార్డే కాదు, పొలాలో కాదు, ఇంటి ముందు కళ్ళాల్లో ఎక్కడ చూసినా తడిసిన ధాన్యమే దర్శనమిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. కలెక్టర్ హైమావతి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. నిజంగా అధికారులు వెంటనే స్పందించాలి, ఎందుకంటే రైతు జరిగిన నష్టాన్ని తట్టుకునే శక్తి అందరికీ ఉండదు. ఆమెను చూస్తూ నిజంగా ఆందోళనకరంగా ఉన్న సిచ్యువేషన్ అనేది ఖచ్చితంగా చెప్పచ్చు. జిల్లా కలెక్టర్ హైమావతి ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇది కేవలం మాటకే కాదు, ఖచ్చితంగా కూడా సహాయం వాళ్ళకి అందాలి. ప్రభుత్వం వాళ్ళ వెనక ఉండి ఆదుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. నిజంగా రైతుకి ఎంత కష్టం, ఎంత నష్టం అనేది మనం చూస్తున్న విజువల్స్లో కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తోంది. తడిసి ముద్దైన ధాన్యాన్ని ఎత్తుకోలేక ఆమె పడుతున్న ఆవేదన. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.